ఫ్యాట్ తగ్గాలి, అదే టైంలో మజిల్ పెరగాలి. ఇది నిజంగానే పాసిబుల్ అవుతుందా? అవును, పాసిబుల్ అవుతుంది మామ. దీన్నే అందరూ బాడీ రీకంపోజిషన్ అంటారు. అసలు ఈ బాడీ రీకంపోజిషన్ అంటే ఏంటో సింపుల్ లాజిక్ తో 1 minute లో చెప్తా వినండి మామ. ఫస్ట్ మన మెయింటెనెన్స్ క్యాలరీస్, అంటే మన బాడీ రన్ అవ్వడానికి కావాల్సిన ఫ్యూయల్ ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. దీని ఫుల్ డీటెయిల్ వీడియో నా ప్రొఫైల్ లో ఉంది, ఒకసారి చూడండి. అది ఇక్కడ చాలా మంది మిస్ అయ్యేది ప్రోటీన్. ఇప్పుడు ఇంకా సింపుల్ గా చెప్తా చూడు. ఇప్పుడు నువ్వు జిమ్ లో చేసే వర్కౌట్ గోల్ కొట్టడం అంటే మజిల్ బ్రేక్ చేయడం అని. మరి ఇది మళ్ళీ స్ట్రాంగ్ గా కట్టాలంటే ఏం కావాలి? సిమెంట్ కావాలి. ఆ సిమెంట్ నే ఇక్కడ మనం ప్రోటీన్ అన్నాం. ప్రోటీన్ లేకపోతే నువ్వు ఎంత వెయిట్ ఎత్తినా బాడీ షేప్ రాదు, అది కాక వీక్ అయిపోతాం. అందుకే ఇక్కడ ప్రోటీన్ ఇంత కింగ్ అంటాం. ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అవుతాం. 10K స్టెప్స్ ని అబ్బా 10K స్టెప్స్ ఎవరు నడుస్తారులే అనుకుంటావు. అందుకే లాజిక్ గా ఆలోచించు. రోజుకి 24 గంటలు ఉంటే జిమ్ లో నువ్వు చేసేది గంట మాత్రమే. మిగతా 23 గంటలు కూర్చునే ఉంటే ఫ్యాట్ ఎలా కరుగుతుంది? అందుకే ఈ 12K స్టెప్స్ ని నీ సీక్రెట్ వెపన్ లా పెట్టుకో. జిమ్ లో మజిల్ పెరుగుతుంది, అదే వాక్ లో ఫ్యాట్ కరుగుతుంది. ఇదే ఇక్కడ సింపుల్ లాజిక్. సైన్స్ పక్కన పెట్టు, అసలు నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు? రేపు నువ్వు మిర్రర్ ముందు నుంచుంటే ఆ రిఫ్లెక్షన్ చూసి నీ మీద నీకే గర్వంగా అనిపించాలి. అప్పుడు ఇది నిజంగా నేనేనా అనే డౌట్ నీ మీద నీకే రావాలి. ఆ సాటిస్ఫాక్షన్ కోసం కష్టపడు. లాజిక్ అర్థమైంది కదా? ఇంకా స్టార్ట్ చేయి. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్.